ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే నాగల చవితి రోజున అనమాట. సో నాగల చవితి రోజున మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. సో రాగానే టీ అయితే తాగాము. తాగిన తర్వాత ఇంకా కాలుకి అయితే పసుపు రాసుకుంటున్నాం అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ నుంచి అయితే నెక్స్ట్ డే వచ్చామన్నమాట. నెక్స్ట్ డే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో పుట్టలో పాలు వేయాలి కాబట్టి సో వాళ్ళు అయితే వేస్తున్నారు అని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇంక వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ దారిలో ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం కదా, ఇంకా అవి పెట్టుకుని అయితే రెడీ అయిపోతున్నాం అనమాట. ఇంకా పుట్టకాడికి అయితే వెళ్ళడానికి. సో నాగల చవితి రోజున పుట్టలో పాలు వేస్తారు, అలాగే కోడిగుడ్లు కూడా వేస్తారు కదా. కొంతమంది కోడిగుడ్లు వేస్తారు, కొంతమంది వచ్చేసి పిండులో అంటే పిండు కోడిగుడ్లు అంట. ఏంటంటే బియ్యం నానబెట్టి ఆ తడి బియ్యంతో మనకి మిక్సీలో మెత్తగా మిక్సీ చేసిన తర్వాత దాన్ని ఉండలు చేస్తారంట. సో అవి పిండి గుడ్లు అని చెప్పేసి అంటారు. పిండి గుడ్లు వేసే వాళ్ళు పిండి గుడ్లు వేస్తారు, అలాగే కోడిగుడ్లు వేసే వాళ్ళు కోడిగుడ్లు కూడా వేస్తారనమాట. సో ఇప్పుడైతే పుట్టకాడికి అయితే వచ్చేసాము. అక్కడ కొంచెం జనం ఉన్నారు. సో ఆ జనం క్లియర్ అయ్యేదాకా నుంచొని ఇంక మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట. యాక్చువల్లీ 8 లోపల చేసేయాలి పూజ అని చెప్పేసి ఉన్నదనమాట. సో 8 లోపల అయితే మేము పూజ అయితే చేసేస్తున్నాము. 8 దాటిన తర్వాత మళ్ళీ 9:30కి ఆ టైంలో ఉన్నదంట మంచిది. సో మార్నింగే బెటర్ కదా అని చెప్పేసి ఇంక ఎర్లీ మార్నింగే మేము రావులపాలెం వచ్చేసి అక్కడ నుంచి మేము అలాగే మా ఆడపడుచు అందరం కలిపి అయితే పుట్టకాడికి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు ఇద్దరం కలిపి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడతో మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి. పుట్టలో పాలు వేసినప్పుడు అందులో చలివిడి, సిమిలి, ఇంకా తేగ, బొరగొంజు ఇవన్నీ వేస్తూ ఉంటారు కదా. సో మీకు అందులో ఏది ఇష్టం అన్నది కామెంట్ చేయండి. నాకైతే సిమిలి అయితే చాలా ఇష్టం అనమాట. సో హెల్త్ కూడా మంచిది కదా లేడీస్కి, నువ్వులు తినడం అలాగే నువ్వులు బెల్లం తినడం కూడా. పూజ అయితే అయిపోయింది. తర్వాత పుట్టకాడైతే ఇలాగా క్రాకర్స్ అయితే కాల్చాలి, అందు గురించి అని చెప్పేసి కొన్ని క్రాకర్స్ అయితే తీసుకుని వచ్చాము. పుట్టకాడ నుంచి అయితే ఈ విధంగా క్రాకర్స్ అయితే కాలుస్తున్నాము. సో దివాళీ కాలుస్తాము, అలాగే నాగల చవితి రోజున కాలుస్తాము, ఇంకా కార్తీక పూర్ణం రోజున కూడా కాలుస్తాం అనమాట. ఆ రోజు అయితే నోములు అయితే ఉంటాయి. సో నోములు అయిన సాయంత్రము క్రాకర్స్ అయితే కాలుస్తాము. సో ఇంక మా అమ్మాయి అయితే భయపడుతుంది అనమాట, అస్సలు పట్టుకోదు. ఇలా ఎవరైనా వెలిగిస్తే వాళ్ళ చెయ్యి అయితే ఈ విధంగా పట్టుకుంటుంది. ఇంకా ఆ విధంగా ఇంకా అందరం కూడా క్రాకర్స్ కాల్ చేస్తున్నాం అనమాట. ఇంకా కాల్ చేసిన తర్వాత ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాము.
సో చెప్పాను కదా సిమ్లీ వడపప్పు చలివిడి అని చెప్పేసి. సో అవైతే ఇంకా ఫస్ట్ అయితే అవే ప్రసాదం కింద తీసుకొని తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ముందుగా అయితే పిల్లలకైతే పెట్టేసింది వాళ్ళ అత్త. సో వాళ్ళైతే తింటా ఉన్నారు. తర్వాత వచ్చేసి మేము కూడా తిన్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ ఇంకా బజ్జీ అనమాట. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. సో ఇంకా తినేస్తున్నాము. ఇప్పుడు ఉన్నప్పుడు అంత ఎక్కువ వీడియో ఏం తీయలేదు అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు లంచ్కి అనమాట. సో వాళ్ళ అత్త అయితే లేదు, స్కూల్కి అయితే వెళ్ళింది. ఇంకా అక్కడ ఇంకా వీడియో తీయడానికి అయితే ఇంకేం అనిపించలేదు అనమాట. ఇంక వీడియో అయితే తీయలేదు. ఇంకా లంచ్కి వచ్చేసి ఏంటంటే అత్తేసరి అలాగే పచ్చి పులుసు ఇంకా పచ్చడి పెరుగునమాట. సో ఇంక తినేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా మేమైతే ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళే ముందు ఇంక విరాజు విన్ను అయితే స్కూల్కి అయితే వెళ్ళారనమాట. స్కూల్కి ఏంటని అనుకుంటున్నారా, వాళ్ళతో స్కూల్ టీచర్ అనమాట. సో వాళ్ళు కూడా వెళ్తానని చెప్పేసి వెళ్ళారు. ఇంక వాళ్ళని తీసుకొద్దామని చెప్పేసి మేము కూడా స్కూల్ కాడికి అయితే వచ్చాము. సో విరాజ్ అయితే రానని చెప్పాడు. ఇంకా విన్నుని అయితే తీసుకుని అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.